చదువెందుకు సంకనాకను బర్రెగొడ్డను కాయమేలే అని ఇదివరకు చిన్నప్పుడు సరిగ్గా చదువుకోపోతే అంటుండేవాళ్ళు పెద్దోళ్ళు. అట్లాగే బర్రెలు కాసుకోవడానికి పోతావు, చదువుకోపోతే ఎందుకు పనికి వస్తారు నువ్వని. పాకిస్తాన్ వాళ్ళు ఆ బర్రెల కంటే కూడా బర్రెలు గాయడానికి కూడా పనికిరారేమో. దేవుణ్ణి అడ్డు పెట్టుకుని తమ వాళ్ళను కూడా చంపుతారనమాట. కువైట్లో కంపెనీలు అంటే అక్కడ ఉండే ఏంటవి ముస్లిం కంపెనీలే కదా. అలాంటి ఒక సంస్థ తయారు చేసినటువంటి ఒక క్లాత్ కొనుక్కుని అది కూడా బట్టలు కట్టించుకున్నటువంటి ఒక అమ్మాయి మీదన, ముస్లిం అమ్మాయి మీదనే దాడికి పాల్పడి దైవద్రోహం కింద చంపేయబోయారు. చివరికి అక్కడ ఉన్నటువంటి పోలీసులు రక్షించాల్సి వచ్చింది. కువైట్ బేస్డ్ డిజైనర్ కంపెనీ ఈ విషయం మీద పాకిస్తాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. ఏంటంటే కువైట్ కంపెనీ అరబిక్ వర్డ్స్ లెటర్సు రకరకాల ఫాంట్లలో ఆ బట్టల మీదన తయారు చేసింది. అది కరెక్ట్గా ఆ అక్షరాలని సరిగ్గా లెక్కేస్తే హల్వా అని వస్తుందట. హల్వా అనే పదం వచ్చేటట్టుగా అరబిక్ భాషలో అక్షరాలు పెట్టిందట. ఆ వచ్చేటటువంటి అలాంటి ఒక డిజైన్తో ఉన్నటువంటి డ్రెస్ ఒక అమ్మాయి కొనుక్కుని వేసుకుంది. వేసుకున్న అమ్మాయి ముస్లిమే, ఆ కంపెనీ ముస్లిములదే. కువైట్ అనేది ముస్లిం దేశమే కదా, అక్కడ డిజైనరే, అది కొనుక్కున్నటువంటిది ముస్లిమే, వాడింది ముస్లిమే, తనడానికి వచ్చింది ముస్లింలే. అమ్మాయిని దైవద్రోహం పేరుతో చంపడానికి వచ్చారు. ఆ పదానికి అర్థం తెలియలేదు వాళ్ళకి, చదువుకు సావలేదు, అరబిక్ పదాలు వాళ్ళకి రాలా, ఉర్దూ పదాలు వచ్చి, ఎందుకంటే ఇండియాలో నుంచి విడిపోయింది కదా పాకిస్తాన్, అరబిక్ పదాలు రావు. కానీ ఎవడో గొట్టంగాడు అనేసాడు, అమ్మాయి ఇట్లాగ మన ఇది దేవుణ్ణి అవమానిస్తా పెట్టింది అన్నటువంటిది. హల్వా అన్నటువంటి దానికి అసలు దైవదోషణ అన్నటువంటిది ఎట్లొచ్చిందో అర్థం కాలేదు. దానికి చంపేయబోయారు. వెంటపడి అమ్మాయిని చంపబోతూ ఉంటే పోలీస్ స్టేషన్లోకి వెళ్తే రక్షించబడింది. చివరికి ఆ పోలీసుల్లో ఉన్నటువంటి ఒకళ్ళకి అది అరబిక్ భాష తెలిసేటప్పటికి వాళ్ళు వివరం చెప్పాక తెలిసింది. ఇప్పుడు దాని మీద కువైట్ కంపెనీ సీరియస్ అయ్యి ఆ విషయం బయటపెట్టింది.